ఈ సమయమందు మనము ఆలోచించబోయేటువంటి అంశము లేక పాఠం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించుట. దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించుట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు తెలియజేస్తున్నటువంటి ఈ భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే మొదటిగా క్రీస్తు యేసునందు రక్షణ అనేది ఎంతో గొప్పది. ఈ రక్షణ అనేది నిర్లక్ష్యం చేసేటువంటి ప్రమాదము లేకుండా కూడా లేదు. ఎప్పుడు రక్షణ నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి, ఎప్పుడు రక్షణను సరైనటువంటి రీతిగా క్రమశిక్షణలో కొనసాగకుండా జీవించే పరిస్థితులు వస్తాయి అంటే, దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే, 2 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా ఉండే పరిస్థితుల్లోనే, ఈ సందర్భాలు ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో సాతాను అనేక విధమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సాతాను ఎన్ని మోసపూరితమైనటువంటి చర్యలకు మన మీద ప్రయోగించిన, వాని తంత్రాలు మన మీద వేసిన, మనం ఇష్టం లేకుండా వాడు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి రక్షణ అనేది ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో, ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఒక వ్యక్తి సరిగా అర్థం చేసుకున్నప్పుడు, సాతాను వేసేటువంటి తంత్రాలని జయించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుని వాక్యం ద్వారా పొందుకొని తను క్రమపరచబడి మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందామో? ఎవరు తప్పించుకోలేరు. అంటే లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో వారి యొక్క దేవుని యొక్క వాక్యానికి అవిధేయులయ్యి, వారు దేవుని ఎరగని వారై ఉండి, వారు లోకములో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను స్వార్థపూరితంగా అనుభవించి దేవుని చిత్తానికి వేరుగా వారి యొక్క జీవితాలు కొనసాగించడం చేత వారు నరకానికి పోవుటకు సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు తన కృప ద్వారా సువార్త వలన ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. అయితే ఆ సువార్తకు విధేయమైనటువంటి వారు క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది రక్షింపబడుతున్నారు. అయితే రక్షింపబడిన తర్వాత మొదటి దినాల్లో చాలా తీవ్రంగాను దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క పని కొరకు, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లోనూ జీవితం పరంగాను చాలా బలమైనటువంటి తీర్మానంతో బతుకుతూ జీవిస్తూ ఉంటారు. అయితే కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ వారి జీవితాల్లో నిర్లక్ష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు నిర్లక్ష్యం ఏర్పడుతుందంటే, వారు దేవుని వాక్యాన్ని అంటుకట్టుకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం వస్తుంది. 1. 2 ప్రార్థనా జీవితం లేకపోతే నిర్లక్ష్యం వస్తుంది. 3 సంఘ సహవాసం, సంఘంతో సహవాసం చేయటము, పరిచర్యలో పాల్గొనటము, సువార్త కూడికల్లో పాల్గొనటము, సువార్త పరిచర్యలో పాల్గొనటము, ఇవి చేయకపోతే ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా రక్షణ విషయంలో ఉంటాడు.
కాబట్టి గొప్ప రక్షణ ఇది. ఒక వ్యక్తి క్రీస్తులో ఉండటం అనేది, యేసుక్రీస్తునందున్నటువంటి కృపచేత నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదము. ఇలాంటి రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు రాకూడదు, కానీ వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయకుండా ఉండటం, నేర్చుకోకుండా వారి జీవితాల్లో లోకంలో ఉన్నటువంటి వాటిని మరలా వారి యొక్క జీవిత విధానంలోకి ప్రవేశించేట్లుగా వాళ్ళు ఆహ్వానించటం. అందువల్ల ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పట్ల ఇలాంటి తొట్టిపాటుతో కూడినటువంటి వ్యవహారిక శైలి మనలో ఉండకూడదు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ క్రమంలో మనం ఆలోచించినప్పుడు యాకోబు తెలియజేస్తున్నటువంటి రీతిగా సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వం మాని. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అంటే అతనికి ఉండవలసినటువంటి సహజమైనటువంటి స్థితి, సహజమైనటువంటి విధానం ఏంటంటే తనలో ఉన్నటువంటి కల్ముషమును, దుష్టత్వాన్ని తీసివేసుకోవటం. ఇంకా మారు మనసు పొందటం. మారు మనసు లేకుండా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరించలేడు, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడలేడు. అందువల్ల ఒక వ్యక్తి దేవుని యొక్క గొప్ప రక్షణను సరిగా అర్థం చేసుకొని క్రీస్తులో ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం కొనసాగించాలంటే ఆ వ్యక్తి చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే తనలో ఉన్నటువంటి చెడు విధానాన్ని తీసివేసుకోవడం. అందుకే యాకోబు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, కల్ముషమును, సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానివేయాలి. అంటే ఇది జరిగితేనే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే లోపల నాటబడినటువంటి మీ ఆత్మను రక్షించటం అనేది కార్యక్రమం, గొప్ప సంగతి. కాబట్టి మనము ఈ లోకంలో శరీరాలు ధరించుకొని జీవిస్తూ ఉన్నాం. ఈ శరీరము ఆత్మ కలిసి ఉండేట్లుగా మనలో ప్రాణం ఉంచాడు దేవుడు. ఈ ప్రాణము మన యొక్క భూమి మీద పెట్టి జీవనమైంది. అందుకే మనం కదులుతున్నాము, నడుస్తున్నాము, పరిగెడుతున్నాము, అనేకమైనటువంటి కార్యాచరణను కొనసాగిస్తున్నాం. కానీ ఆత్మను రక్షించేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఈ భూమి మీద మన జీవితము శాశ్వతమైనది కాదు. 70 లేక 80 సంవత్సరాల యొక్క కాలము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ కాలంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క చిత్తమునకు అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తేనే మన జీవితాలు బాగుంటాయి. మనం ఈ లోకంలో అందుకోసమే బతుకుతున్నాము, అందుకోసమే జీవిస్తున్నాము. అందుకే యాకోబు అంటున్నటువంటి మాటను మనం ఆలోచించినప్పుడు లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యములకు ఉన్న శక్తి రక్షించేది. కాబట్టి రక్షించటం అనేది దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అది ఆ వాక్యానికి ఆ శక్తి ఉందని యాకోబు తెలియజేస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందాలి, దేవుడి వాక్యానికి రక్షించే శక్తిని గ్రహించేటువంటి మనసు మనకు ఉండాలి. అప్పుడు మనం చేసేటువంటి పని, మనకు ఉండేటువంటి ఒక అవగాహన ఏంటంటే సాత్వికముతో అంగీకరించటము. అంటే దేవుని వాక్యాన్ని తాను తగ్గించుకొని ఆ వాక్యానికి లోబడి జీవించేటువంటి ఒక తృష్ణ, అభిలాష ఆ వ్యక్తికి కలగాలి.
దేవుని యొక్క మాటను తన జీవితంలో అనుసరించి బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క పరిపాలన కింద నేను జీవించాలన్నటువంటి ఒక ఆలోచన తనలో బాగా బలంగా ఎదగాలి. అందుకే యాకోబు ఏమంటున్నాడంటే సాత్వికముతో అంగీకరించండి అని. అంటే సాత్వికముతో అంగీకరిస్తేనే ఆ వాక్యము మన ఆత్మను రక్షించింది. ఆ వాక్యము బట్టి మన జీవితాలు మనము బలపరుచుకుంటాం. అందువల్ల దేవుని యొక్క వాక్యమును సాత్వికంతో అంగీకరించి క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత విధానాన్ని క్రీస్తులో కొనసాగిస్తే మన ఆత్మలు